మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరి సాగుతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని, ఇప్పుడు తెల్లన్నం ఎవరూ తినడం లేదని, కేంద్రం కూడా ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితిలో లేదంటూ రైతులను నిరుత్సాహపరిచేలా మాట్లాడారు. వరి సాగును నిరుత్సాహపరుస్తూ ధాన్యం కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకునేలా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వ్యవసాయం అనగానే అందరికీ వరి మాత్రమే గుర్తొస్తుందని, కానీ దానివల్ల లాభం లేదని మంత్రి పేర్కొనడం విస్మయం కలిగిస్తోందని రైతులు వాపోతున్నారు. రైతులకు భరోసా ఇవ్వాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి ఏకంగా వరి వేయొద్దు, ఎవరూ కొనరంటూ చేతులెత్తేయడంపై రైతుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. పార్వతీపురంలో జరిగిన తల్లి వందనం కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వరి వ్యవసాయం వల్ల మనకు ఉపయోగం లేదు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అది చెప్పకూడదు, కానీ చెప్పకపోతే నేను తప్పు చేసిన వాళ్ళని అవుతాను. ఒకప్పుడు అందరం తెల్లన్నం తినేవాళ్ళు, ఈరోజు ఎవరు తెల్లన్నం తినడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మనం పండించినటువంటి ధాన్యాన్ని వాళ్ళే ప్రొక్యూర్ చేసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మొన్ననే నేను వ్యవసాయ శాఖ మంత్రికి అడిగితే, ఈ దేశంలో ఇంకా 2 సంవత్సరాలకి ఒక్క గింజ సేకరించకపోయినా 2 సంవత్సరాలకి సరిపోయినటువంటి బియ్యం ప్రభుత్వం దగ్గర నిల్వ ఉన్నాయి. 2 సంవత్సరాలకి సరిపోయిన బియ్యం నిల్వ ఉన్నాయి. ఇంకా మనం బియ్యం పండించి ప్రభుత్వానికి సేమ్ చేస్తారు. పోనీ ఎలాంటి బియ్యం? ఏమైనా మంచి రకాలు పండిస్తున్నావా? పండించినటువంటి బియ్యం కోటాలో మనం కొని తినం. పోనీ మనం తినకపోతే మన రాష్ట్రంలో అమ్ముదామంటే ఎవడు కొనేనాదులు లేడు ఆ రకం బియ్యం. పోనీ విదేశాలకు పంపిద్దామంటే విదేశాల్లో కూడా కొనే పరిస్థితి లేని బియ్యాన్ని పండించి ఏం చేయమంటారని చెప్పి ఆలోచిస్తున్నాం. పోనీ దానివల్ల ఏమైనా లాభాలు వస్తున్నాయంటే లాభాలు ఏమీ లేవు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.